హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వారాహి మాత సెకండ్ డే అనమాట. ఇప్పుడైతే 8 అవుతుంది టైము. నేను ఇప్పుడే పూజ మొత్తం ప్రిపేర్ చేసుకుంటున్నా. మా హస్బెండ్ ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చారు. వస్తా స్వీట్ పొటాటో తెచ్చారు. స్వీట్ పొటాటో, కందగడ్డ. ఇది రేపు శుక్రవారం కదా, కండగడ్డ దీపం పెట్టాలి. ఇది అమ్మవారికి దుంపలు అంటే చాలా ఇష్టం కదా, సో ఇది కూడా ప్రసాదంగా పెట్టాలి. పసుపు కొమ్మలు 108 పసుపు కొమ్మలతో మనము అమ్మవారికి అష్టోత్తరం చదువుకోవాలి. ఇప్పుడైతే నేను పిండి దీపాలు ప్రిపేర్ చేసుకున్నా, వీటితో పెడతాను. నేను వచ్చి దీపాలు రెడీ చేసుకుంటున్నా. మొత్తం అయినాక మళ్ళీ నేను మీతో మాట్లాడతాను. ఇప్పుడైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో మనము అమ్మవారికి నైటే పూజ చేసుకోవాలి. సో ఎవరికైనా తెలియకన్నా ఉన్న వాళ్ళకి చెప్తున్నాను అనమాట. నేను ఈ ఇయర్ ఫస్ట్ టైం చేసుకుంటున్నాను పూజ. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. చాలా పాజిటివ్ వైబ్స్ కూడా వచ్చాయి నాకు. సెకండ్ డేకి నాకే ఎక్కువ కాన్ఫిడెంట్ అనేది నాకు వస్తుంది అనమాట. సో మీరు ఎవరైనా ఇంకా స్టార్ట్ చేసుకోలేదు అనుకుంటే 5 days చేసుకోవచ్చు, 3 days కూడా చేసుకోవచ్చు. మీరైతే చేసుకోండి. సో నేను ఇంకా కట్టె పొంగలి చేశాను, అట్లాగే గారెలు చేశాను. ఆ పానకం కూడా రెడీ చేసి పెట్టాను. అవన్నీ తీసుకొని వస్తాను, మళ్ళీ చూపిస్తాను. పిండి దీపాలు ఇలా చేసుకున్నా. ఇందులో పసుపు, కుంకుమ, బెల్లం వేసినాను. 5 చేసుకున్నాను. సెకండ్ డే నేను ఓన్లీ నెయ్యి దీపం మాత్రమే పెట్టాను. సో ఈరోజు అయితే నేను పిండి దీపాలు కూడా పెడుతున్నా. చూడండి, ఇక్కడ పెడుతున్నా, చూపించు. ఇట్లా బియ్యం పోసుకొని వేసాను. మనం తమలపాకుల మీద కూడా పెట్టుకోవచ్చు. సో నేనైతే ఇట్లా బియ్యం పైన పెడుతున్నాను. ఇప్పుడు మొత్తం మనం అందులో ఒత్తలు వేసుకునేసాం. చెప్పు. అంటే ఇంకా ఆఫ్ చేసే ప్రసాదం. హలో, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా ప్రసాదం చేశానని. హలో ఫ్రెండ్స్, ఇది కట్టె పొంగలి. 2వ రోజు అమ్మవారికి కట్టె పొంగల్ అనేది పెట్టాలి. సో ఇందులో మిరియాలు, నెయ్యి అంతా వేసి మంచిగా టీవీ ఆబ్జెక్ట్ అంటే సౌండ్ మొత్తం. కట్టె పొంగలి అందరికీ తెలిసే ఉంటుంది, నవరాత్రులలో అందరూ చేసుకుంటారు. సో కొంచెం పక్కన చట్నీ వేసాను. కట్టె పొంగలి. దెన్ ఇవి మినపగారెలు, అమ్మవారికి చాలా ఇష్టం అంట. సో మనం ఈ 9 daysలలో మినపగారెలు పెట్టచ్చు అమ్మవారికి. అట్లనే దానిమ్మ ఉంది. ఇది వచ్చి పానకం, బెల్లం పానకం. అందరికీ తెలిసే ఉంటుంది, అమ్మవారికి బెల్లం పానకం అంటే చాలా ఇష్టము. ఇప్పుడు దానిమ్మ. అమ్మవారికి ఎర్రటి పూలన్నా, ఎర్రటి పండ్లన్నా, సో ఎర్రగా ఉన్నవి పూలు కానీ ఫ్రూట్స్ కానీ ఏవైనా అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట. సో నేనైతే ఇప్పుడు ఇది పెడుతున్నాను. దానిమ్మను 1 కిలో తెప్పించుకున్నా. సో డైలీ ఒకటి పెట్టచ్చు కదా. సో లక్ష్మీదేవి కూడా చాలా ఇష్టము దానిమ్మ. సో ఇందులో కొంచెం మనకి యాలక్కాయలు ఉంటాయి కదా, అవి కొంచెం దంచి ఇందులో వేసిన. మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. సో నేను కట్టె పొంగల్లో వేసాను కాబట్టి ఇందులో వేయలేదన్నమాట. ఇది ఈరోజు అమ్మవారి ప్రసాదము. సో మొత్తం అయితే పిండి
దీపాలు మొత్తం అయితే ఇట్లా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు మా హస్బెండ్ నేను కూర్చొని పూజ చేసుకుంటాం. మా పాప కూడా ఇప్పుడైతే పూజ అయితే చేసుకునేద్దాం. కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను, చూసేయండి. అట్లా ఒక చిన్న క్లిప్ షార్ట్